నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కరోనా వైరస్ లో కొత్త రకం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే సంచలనం. బ్రిటన్లో శరవేగంగా వ్యాపిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ దేశాలకు విస్తరిస్తోంది. మరి ఇప్పటికే రూపొందిన టీకాలు ఈ కొత్త రకం వైరస్ ను కట్టడి చేస్తాయా అనే సందేహం ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ కరోనా న్యూ వేవ్. కొత్త రూపంలో విస్తరిస్తున్న కరోనా, సూపర్ స్ప్రెడర్ గా మారిన వైరస్, పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ, టీకాలకు కొత్త రకం లొంగుతుందా? కరోనా న్యూ వేవ్. దక్షిణ ఇంగ్లాండ్లో కరోనా వైరస్ కొత్త రకం వేగంగా విస్తరిస్తోంది. దాంతో పలు దేశాలు తాత్కాలికంగా బ్రిటన్కు విమానాల రాకపోకలను నిలిపివేశాయి. ఇప్పటికే బ్రిటన్ నుంచి స్వదేశాలకు చేరుకున్న వారిని ప్రత్యేక క్వారంటైన్లో ఉంచుతున్నారు. దీంతో ఈ కొత్త రకం వైరస్ భారత్కు కూడా చేరుకుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. లండన్లో కరోనా కేసులు గత వారంలో ఒక్కసారిగా 60% పెరిగాయి. కొత్త రకం కరోనా వైరస్ ఇందుకు కారణమని భావిస్తున్నారు. కొత్త రకం వైరస్ గురించి బ్రిటన్ ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థను అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఉన్న కరోనా వైరస్ రకాలతో పోలిస్తే కొత్త వైరస్ 70% వేగంగా విస్తరిస్తోంది. WHO మాత్రం ఇప్పటికిప్పుడు దీని గురించి భయపడవలసిన అవసరం లేదని ప్రకటించింది. కరోనా వైరస్ లో మ్యూటేషన్లు చోటు చేసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. సాధారణంగా ప్రతి వైరస్ లోనూ ఇది సహజంగా చోటు చేసుకునేదే. కాకపోతే ఇలా కొత్త రకాలు పుట్టుకొచ్చినప్పుడు వాటి తీరుతెన్నులపై పలు సందేహాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఇప్పుడు కరోనా మెయిన్ టాపిక్ అవుతున్నది. కొత్త స్ట్రెయిన్ వచ్చింది. ఈ కొత్త స్ట్రెయిన్ ఏంటంటే మ్యూటేషన్స్ అయింది. అంటే దాంట్లో స్పైక్ ప్రోటీన్ ఏది ఉంటుందో ఆ స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్ అయింది. దీనివల్ల 70% ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువ అవుతుంది. అంటే మోర్ కంటాజియస్, చాలా మందికి ట్రాన్స్మిషన్ 70% ఎక్కువ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్. అంటే దీనికి బాడీకి కరోనా వైరస్ ఎంత తొందరగా లోపలికి వెళ్తుందో దానివల్ల బాడీ డ్యామేజ్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇట్ ఈస్ మోర్ లీథల్, మోర్ ట్రాన్స్మిషన్, 70% ట్రాన్స్మిషన్ అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ అవుతున్నది, ఇప్పుడు ఏది మ్యూటేషన్ ఏంటైంది? ఇప్పుడు దీనికి అంటారు SARS-CoV-2. SARS-CoV-2 ఇప్పుడు దాకా 21 మ్యూటేషన్స్ అయింది. దాంట్లో 7 వేరియంట్స్ ఉన్నాయి. ఆ 7 వేరియంట్స్లో H69V70 డిలీషన్ మ్యూటేషన్, అది ప్లస్ N501Y సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లో అది బయటపడింది. దట్ ఈస్ ద న్యూ వేరియంట్ ఆఫ్ ది కరోనా. దానివల్ల మోర్ ట్రాన్స్మిషన్ అవుతున్నది, మోర్ ఇన్ఫెక్టివిటీ వస్తున్నది అండ్ మోర్ డ్యామేజ్ టు ది బాడీ అవుతున్నది. కరోనా వైరస్ కు సంబంధించి శాస్త్రవేత్తలు ఇప్పటికే H6970, D614G అనే మ్యూటేషన్లు గుర్తించారు. ఈ రెండు కూడా స్పైక్ ప్రోటీన్లను ప్రభావితం చేసేవే. మానవ కణాలను ఇన్ఫెక్ట్ చేయడంలో ఈ స్పైక్ ప్రోటీన్లు కరోనా వైరస్ కు తోడ్పడతాయి. H6970 అనేది యాంటీబాడీలను గుర్తించడాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక ఇప్పటికే గుర్తించిన మరో రకం 614G అనేది ఇంతకు ముందొచ్చిన మ్యూటేషన్ల కన్నా వేగంగా వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా ఇప్పుడు అందరి దృష్టి కూడా కొత్త రకం వైరస్ పై పడింది. దీని లక్షణాలు ఏంటి, చికిత్స ఎలా అనే అంశంపై వైద్యులు దృష్టి పెట్టారు. కరోనా వైరస్ లో కొత్త రకం బ్రిటన్లో సెప్టెంబర్లోనే పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అది ఇప్పటికే భారత్లోనూ ప్రవేశించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా అది ఇప్పటికే దేశంలో వ్యాపిస్తూ ఉండి ఉండొచ్చు. ఈ కొత్త రకానికి భయపడిన అధికార యంత్రాంగం బ్రిటన్ కు రాకపోకలు నిలిపేసింది. కాకపోతే ఈ కొత్త రకం విదేశాల నుంచే రావాల్సిన అవసరం లేదు. దేశంలోనే అది మ్యూటేషన్ గా వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. భారత్ లో కరోనా వైరస్ కొత్త రకం ఉందో లేదో నిర్ధారించేందుకు కొన్ని వారాల సమయం పట్టవచ్చు. ఇలా నిర్ధారించేందుకు భారీ స్థాయిలో నమూనాలను పరీక్షించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇంగ్లాండ్లో ఇన్ఫెక్టెడ్ వైరస్ శాంపిల్స్ లో 10% వాటిని ఆ వైరస్ స్వభావాన్ని అధ్యయనం చేసేందుకు సీక్వెన్స్ చేశారు. భారత్లోనూ ఈ తరహా ప్రయోగాలు మొదలయ్యాయి.
గత పక్షం రోజుల్లో విదేశాల నుంచి వచ్చి కరోనా పాజిటివ్ గా తేలిన వారి నమూనాలను విశ్లేషించే ప్రయత్నాలు ఇప్పుడు దేశంలో జరుగుతున్నాయి. విదేశాలతో పోలిస్తే దేశంలో ఈ తరహా అధ్యయనాలు తక్కువగానే జరుగుతున్నాయి. బ్రిటన్లో ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉన్న కారణంగా కొత్త వేరియంట్ గురించి త్వరగానే బయటపడింది. భారత్లో మాత్రం అలా గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. RT-PCR టెస్టులు చేయడంతో పాటు వాటిలో అధిక నమూనాలను పరీక్షించాలి. అప్పుడు మాత్రమే దేశంలో విస్తరిస్తున్న వైరస్ స్వభావం గురించి తెలుసుకునే వీలుంటుంది. ఉన్నతాధికారులు మాత్రం కరోనా వైరస్ కొత్త రకం దేశంలో ఇంకా ప్రవేశించలేదనే చెబుతున్నారు. इस म्यूटेशन की वजह से जो हमारी ट्रीटमेंट गाइडलाइंस हैं उसमें भी कोई बदलाव नहीं आता। और बहुत इंपॉर्टेंट ये भी बात है, जहां तक अभी तक समझ आ रही है वैज्ञानिकों को, कि इस म्यूटेशन होने के बावजूद जो भी वैक्सीन अभी डेवलप हो रहे हैं, पर्टिकुलरली जो हमारे देश में डेवलप हो रहे हैं और जो बाहर जो विकसित हुए हैं, जितने भी हुए हैं लगभग, उनको अगर हम इस दृष्टि से देखें कि क्या इस म्यूटेशन से उनके ऊपर नेगेटिव प्रभाव पड़ेगा कि वो काम नहीं करेंगे, ऐसा नहीं है। तो आज की अंडरस्टैंडिंग के हिसाब से हम कह सकते हैं कि जो वैक्सीन्स आ रहे हैं, जो आएंगे, जहां तक हमें ये दिखाई दे रहा है, इस म्यूटेशन का उस इंटरवेंशन से, उस बचाव के टूल से, वैक्सीनेशन से के ऊपर कोई असर नहीं है। तो इन शॉर्ट, no need to panic. To the best of our knowledge, we have yet to spot such a virus in our country, for which there are intensive efforts in the offing. Number two, this virus increases transmissibility, infectiousness, but does not increase propensity for death or hospitalization or severity of disease. It has, as of our understanding today, no impact on the potential of the emerging vaccines that are being developed in our country and are available also on the scene in other countries. ఇప్పటికే రూపొందిన టీకాలు కరోనా వైరస్ కొత్త రకాన్ని ఎంత మేరకు ఎదుర్కొంటాయనే అంశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. పాత టీకాలు సైతం కొత్త రకం వైరస్ పై పనిచేస్తాయని కొందరంటుంటే, మరికొందరు నిపుణులు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఔషధ కంపెనీలు మాత్రం కొత్త రకానికి సైతం 2 నెలల్లో మరో టీకా తెస్తామంటున్నాయి. మొత్తం మీద కరోనా వైరస్ కొత్త రకంతో యావత్ ప్రపంచంలో మరోసారి భయాందోళనలు మొదలయ్యాయి. కరోనా వైరస్ తో ఇప్పటికే యావత్ ప్రపంచం అత్తలకుత్తలమైంది. తాజాగా వచ్చిన టీకాలతో వివిధ దేశాల్లో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సరిగా ఇదే సమయంలో కరోనా వైరస్ కొత్త రకం గురించిన వార్తలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ కొత్త రకం వ్యాప్తితో బ్రిటన్లో మరిన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. వివిధ దేశాల్లో గత కొన్ని రోజులుగా బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి మరోసారి తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. కొత్త రకం వైరస్లను పాత టీకాలు ఎంతవరకు అడ్డుకోగలుగుతాయనే సందేహాలు ప్రజల్లో మొదలయ్యాయి. అదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సో ఇప్పుడు ఫస్ట్ మ్యూటేషన్ నార్మల్ వైరల్ రిప్లికేషన్లో ఇవన్నీ ఏంటంటే ఇండ్యూస్డ్ బై ది యాంటీవైరల్ ప్రోటీన్, దానివల్ల మ్యూటేషన్ వస్తుంది. దట్ ఈస్ ఎ నార్మల్ ఫినామినా. కానీ కొన్ని మ్యూటేషన్ వస్తే ఇప్పుడు ప్రాబ్లం అవుతున్నది. ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ ఆ మ్యూటేషన్ కరోనా వైరస్కి ఎఫెక్టివ్ అవుతుందా లేదా, దట్ ఈస్ ఎ $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఏది వ్యాక్సిన్స్ ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్లో ఫైజర్ అండ్ మోడెర్నా వ్యాక్సిన్స్ ఏది ఉన్నదో mRNA వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్స్ మెయిన్లీ టార్గెట్ చేస్తుంది స్పైక్ ప్రోటీన్కి. ఆ స్పైక్ ప్రోటీన్ వల్ల ఈ వ్యాక్సిన్స్ ఎఫెక్టివ్ ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ ప్రీమెచ్యూర్ టు టెల్. ఇప్పుడే చెప్పాలి అంటే కొంచెం ఆగాలి, ఇది ఎఫెక్టివ్ అవుతుందా లేదా. అయినా ప్రెస్ రిలీజ్ మోడెర్నా అండ్ ఫైజర్ ఏం చెప్పారంటే, వితిన్ 6 వీక్స్లో, సపోజ్ కొత్త మ్యూటేషన్ వచ్చినా కూడా మేము 6 వీక్స్లో మేము వ్యాక్సినేషన్ తెస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ ఉన్నది. కొంచెం స్పైక్ ప్రోటీన్లో దానికి కొంచెం చేంజ్ చేయాలి, అవసరం ఉంటే మేము 6 వీక్స్లో మేము తెస్తామని కూడా మోడర్న్
అండ్ ఫైజర్ కంపెనీ చెప్పారు. కరోనా వైరస్ కొత్త రకం భారత్లో ప్రవేశించలేదని అధికారులు అంటున్నారు. కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా విదేశాల నుంచి, మరి ముఖ్యంగా బ్రిటన్ నుంచి వచ్చిన వారికి కరోనా టెస్టులు అధికం చేశారు. మరోవైపున పలు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూను విధించారు. మహారాష్ట్రలో అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. జనవరి 5వ తేదీ దాకా ఈ ఆంక్షలు కొనసాగుతాయి. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. విదేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయాల్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా లక్షణాలు ఉంటే ప్రభుత్వ హాస్పిటల్స్ లో చేరుస్తారు. లక్షణాలు లేని వారిని నగరంలోని హోటల్స్ లో క్వారంటైన్ లో ఉంచుతారు. డాక్టర్ల సలహా మేరకు డిశ్చార్జి చేసిన 14 రోజుల పాటు వారు హోం క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. కర్ణాటకలో జనవరి 2 దాకా రాత్రి కర్ఫ్యూ విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్లలో జనవరి 1 వేడుకలపై ఆంక్షలు విధించారు. రాబోయే కొద్ది రోజుల్లో మనకి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ సంక్రాంతి వస్తున్నాయి కాబట్టి మన దేశంలో అండ్ ప్రపంచంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున మరీ ముఖ్యంగా కొత్త విరిలెంట్ స్ట్రెయిన్స్, ప్రమాదకరమైన స్ట్రెయిన్స్ ఇంకా రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి మనం మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎవరైతే క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, కిడ్నీ పేషెంట్స్, డయాలసిస్ తీసుకున్న పేషెంట్స్ అండ్ ఊపిరితిత్తుల జబ్బులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు అండ్ ప్రజలు గుమిగూడే ప్రదేశానికి అసలు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాస్క్ కంపల్సరీ ధరించాల్సిన అవసరం ఉంది. మాస్క్ అంటే ముక్కుని, నోటిని కంపల్సరీ కవర్ చేసే N95 మాస్క్ లాంటిది ధరించాలి. అండ్ ఇంకోటి, ప్రతి వ్యక్తి వాళ్ళ వెంట బయటకు వెళ్ళినప్పుడు శానిటైజర్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికీ ప్రతి 5-10 నిమిషాలకు ఒకసారి శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా ముఖ్యంగా ఏదైనా వస్తువులు ముట్టుకున్నప్పుడు. ఇంకొకటి, బయట నుంచి ఏమైనా వస్తువులు తీసుకొచ్చినప్పుడు అవి కూరగాయలు, పండ్లు లాంటివి అయితేనేమో వెజిటబుల్ క్లెన్సర్స్ అనేవి దొరుకుతాయి మార్కెట్స్లో. వాటిని దాంతో శుభ్రంగా వాష్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో కడగాలి. ఇంకా ప్యాకేజ్లో ఏమైనా తీసుకొస్తే శానిటైజ్ చేసిన తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళాలి. ఇంకేంటంటే, ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే జ్వరము, ఒళ్ళు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ పాజిటివ్ అని తెలిస్తే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. దీనివల్ల తొందరగా డయాగ్నోస్ చేయడం వల్ల వాళ్ళకి కూడా సీరియస్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఇంకోటి, మన వల్ల వేరే వాళ్ళకి కూడా కరోనా రాకుండా కూడా కాపాడవచ్చు. ఇప్పటికే వచ్చిన టీకాలు కరోనా వైరస్ కొత్త రకాన్ని ఎంత సమర్థంగా ఎదుర్కొంటాయనే విషయంలోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి అవి కొత్త రకాన్ని ఎదుర్కోలేకపోవచ్చు అనే సందేహాలే అధికంగా ఉన్నాయి. టీకా కంపెనీలు మాత్రం అవసరమైతే 6 నుంచి 10 వారాల్లో కొత్త రకం వైరస్ ను కూడా ఎదుర్కొనే టీకాలను తయారు చేస్తామనే ధైర్యం ఇస్తున్నాయి. ఇండియా పరిస్థితి వస్తే, ఇప్పుడు దాకా యూకే నుంచి ఆల్మోస్ట్ 20 to 30 మెంబర్స్ వచ్చారు. దాంట్లో పాజిటివ్ ఉన్నది RT-PCR పాజిటివ్. RT-PCR పాజిటివ్ అంటే న్యూ స్ట్రెయిన్, పాత స్ట్రెయిన్ మాకు తెలియదు. జినోమ్ దానికి అనాలిసిస్ చేస్తేనే అది న్యూ స్ట్రెయిన్, ఓల్డ్ స్ట్రెయిన్ తెలుస్తుంది. యాజ్ పర్ ది హెల్త్ ఆఫీషియల్, న్యూ స్ట్రెయిన్ ఇప్పుడు దాకా ఇండియాకి రాలేదు. సో ఇట్లా వచ్చిన ఇండియాలో ఇప్పుడు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏది ఉన్నదో దాని ప్రకారం పోతున్నారు. సో మేము ఆలోచించుకోవాలి ఏంటంటే, ఏ వ్యాక్సిన్స్ అయినా స్పైక్ ప్రోటీన్కి టార్గెట్ చేసి ఏది వ్యాక్సిన్స్ మోస్ట్ ప్రాబబ్లీ అది ఎఫెక్టివ్ ఉండొచ్చు. అయినా జైడస్ కార్డిలా ఇప్పుడు ఏది ఉన్నదో అది ఒక ప్రెస్ స్టేట్మెంట్లో ఏం చెప్పేదంటే, వితిన్ 3 months న్యూ వేరియంట్ వచ్చినా కూడా వితిన్ 2 to 3 months వ్యాక్సినేషన్కి కూడా మేము టార్గెట్ చేయొచ్చు అని. ఓవరాల్ వ్యాక్సినేషన్ గురించి న్యూ స్ట్రెయిన్ పనిచేస్తుందా లేదా, సైంటిఫిక్లీ పనిచేస్తుంది. కానీ క్లినికలీ ఎఫెక్టివ్నెస్ ఎంత ఉన్నారో లేదో వెయిట్ అండ్ వాచ్ చేసే చూడాలి.
పలు దేశాల్లో టీకాలు ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. మరోవైపున భారత్లోనూ ఓ వారం రోజుల్లో టీకాలకు అనుమతి లభించే అవకాశం ఉంది. ఇన్నాళ్లుగా టీకాల గురించి వేచి చూసిన వారిలో ఇప్పుడు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. యూకే, యుఎస్ లలో టీకాలు తీసుకున్న వారిలో కొందరికి రియాక్షన్ రావడమే అందుకు కారణం. కాకపోతే వైద్య నిపుణులు మాత్రం ఈ సందేహాలను తోసిపుచ్చుతున్నారు. కొన్ని రకాల అలర్జీలు ఉండే వారికే రియాక్షన్లు కలుగుతాయని, వారు మినహా మిగతా వారంతా టీకాలు తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ యూకేలో, యూఎస్లో, వేరే కంట్రీస్లో ఆల్రెడీ ఫైజర్ వ్యాక్సిన్ స్టార్ట్ చేశారు వేయటం అనేది. ఫస్ట్ డోసు అనేది హెల్త్ వర్కర్స్కి వాళ్ళకి స్టార్ట్ చేశారు వేయటం. సో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఎంతవరకు తీసుకోవచ్చు, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎవరికి రియాక్షన్స్ వస్తాయా, వ్యాక్సిన్ తీసుకుందామా లేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేద్దామా అన్న ప్రశ్న అందరిలో మొదలైంది. ఇప్పుడు జనవరిలో మోస్ట్లీ మనకి ఇండియాకి కూడా వ్యాక్సిన్ రావచ్చు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత రియాక్షన్స్ వస్తాయని భయపడి లేకపోతే ఎలా పనిచేస్తుందో తెలియదు కదా వేచి చూద్దాం అనుకోవడం మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వ్యాక్సిన్ వస్తే కనుక ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ప్రివెంట్ చేయాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషనే మార్గం. సో ఎఫికసీ వైజ్ ఏంటంటే ఫైజర్ కానీ లేకపోతే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కానీ ఇవన్నీ కూడా 90 to 95% చెప్పినాయి. సో ఏమన్నా రియాక్షన్స్ ఏమన్నా వచ్చి ఉంటే కనుక అవి ఖచ్చితంగా డాక్యుమెంట్ చేస్తాయి. అవన్నీ చూసిన తర్వాతే మనకి FDA అప్రూవల్ అనేది లేకపోతే ఇండియాలో అప్రూవల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మేజర్ రియాక్షన్స్ కానీ ప్రాణానికి మేజర్ డ్యామేజ్ చేసేటట్టయితే ఖచ్చితంగా ఆ వ్యాక్సిన్ అప్రూవల్లోకి రాదు. సో తీసుకున్న వాళ్ళలో కొంతమంది రియాక్షన్స్ రావడం అనేది మనం వింటున్నాము యూకేలో కానీ యూఎస్లో కానీ. ఆ రియాక్షన్స్ అనేవి వ్యాక్సిన్లో రియాక్షన్స్ రావడం అనేది సహజం. అది అందరిలో వచ్చేదని కాదు. కొంతమంది ఆల్రెడీ ఎలర్జిక్ ప్రోన్ ఉంటారు. కొంతమంది ఆల్రెడీ కొన్ని ఇంజెక్షన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ కొన్ని మందులు కానీ పడిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎక్కువగా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందరిలోనూ రియాక్షన్ వస్తుందని కాదు. అందరిలో రియాక్షన్ వచ్చేటట్టయితే మనకి యూకే తర్వాత యూఎస్కి అసలు వ్యాక్సినేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగేదే కాదు. సో అలాంటి అపోహలు ఏం పెట్టుకోకుండా వ్యాక్సినేషన్ కనుక ఇండియాలో అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా తీసుకోవడానికి ముందుండాలి మనం. బ్రిటన్ను కుదిపేస్తున్న కొత్త మ్యూటేషన్ ఇప్పటికైతే భారత్లోకి ప్రవేశించలేదనే అంటున్నారు. ఒకవేళ ఆ మ్యూటేషన్ వచ్చినా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ప్రస్తుతం రాబోయే టీకాలకు ఉందనే భావిస్తున్నారు. అదే సమయంలో టీకాలపై అపోహ చెందాల్సిన అవసరం లేదని, అలర్జీలు లేని వారంతా కూడా టీకాలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ HM TV.